బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. కాశీ బుగ్గ వెంకటేశ్వర టెంపుల్లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 10 మంది భక్తులు మరణించారు. పలువురికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. ఏకాదశి కావడంతో ఆలయానికి భారీగా భక్తులు పోటెత్తారు. ఈ నేపథ్యంలోనే తొక్కిసలాట జరిగింది. 10 మంది స్పాట్లోనే మరణించారు. ఇది మూడవ ఘటన. ఈ మధ్య కాలంలో మొదటి ఘటనలో తిరుపతిలో జరిగితే తొక్కిసలాట కారణంగా 6గురు మరణించారు. రెండవసారి సింహాచలంలో ఇదే మాదిరిగా భక్తులు అధిక సంఖ్యలో ఒకే చాటకి రావడంతో అక్కడక్కడ తొక్కిసలాట జరిగి సుమారుగా 7గురు మరణించారు. ఇప్పుడు శ్రీకాకుళంలో కాశీ బుగ్గేశ్వర వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఆలయం దగ్గర ఇప్పుడు ఆల్రెడీ కార్తీక మాసం, సో దానికి కూడా ఈరోజు శనివారం ఏకాదశి నేపథ్యంలో చాలా పెద్ద ఎత్తున భక్తులు అక్కడికి చేరుకున్నారు. ఒకరిపై ఒకరు పడిపోయి తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో 10 మంది స్పాట్లోనే మరణించారు. పలువురికి చాలా తీవ్రంగా గాయాలు. ఇంకా ఈ మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనబడుతోంది. పలువురు పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో సుమారుగా మరో 10 మంది వరకు చాలా తీవ్రంగా విషమించి పరిస్థితి వారంతా ఆసుపత్రికి తరలించడం తెలుస్తోంది. సో అక్కడ లైవ్ విజువల్స్ మీరు చూస్తే డెఫినెట్గా ఇబ్బంది పడతారు. అటువంటి దారుణమైన విజువల్స్ ఉన్నాయి. దిస్ కాంటెంట్ హ్యాడ్ సమ్ డిస్టర్బింగ్ విజువల్స్. వ్యూయర్ డిస్క్రిప్షన్స్ అడ్వైజ్. ఈ కాంటెంట్లో మిమ్మల్ని కొంత కలవరపాటు గురి చేసే అంశాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకోమని ఆర్టీవీ హెచ్చరిస్తోంది. మీరు విజువల్లో చూస్తున్నట్టుగా అది ఆలయం లోపల సిచ్యువేషన్, ఆలయం దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ నెలకొని తొక్కిసలాట నేపథ్యంలో ఎలా అక్కడ ఇబ్బందులు పడుతున్నారు జనం అంతా కూడా, భక్తులంతా ఎటువంటి విధంగా ఒకరిపై ఒకరు పడిపోయి ఉన్నారు చూస్తే అర్థమవుతోంది. కాశీ బుగ్గ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఈ ఘటన చోటు చేసుకుంది.